తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూస్తున్నాము గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఒకటి, అలాగే చూసుకున్నట్లయితే ఒక ద్రోణి అనేది ఇటు చూసుకున్నట్లయితే ఈశాన్య అరేబియా మహాసముద్రం నుంచి చూసుకున్నట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర మహారాష్ట్ర నుంచి ఇటు ఒక ద్రోణి అనేది ఈ యొక్క అల్పపీడనానికి అనుసంధానంగా ప్రయాణించడం వల్ల మనకి రానున్న మూడు రోజులు కూడా 16, 17, 18వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 18వ తారీఖుని ఈ అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతుందో అది క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలడం వల్ల మనకి ప్రస్తుతం ఇట్లాంటి వాతావరణం పరిస్థితులు అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ రోజు ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ అనేవి ఇచ్చారు, ఎక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. సుమారు కనుక చూసుకున్నట్లయితే 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రెడ్ కలర్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఈ యొక్క ఆల్మోస్ట్ 7 జిల్లాలకు కూడా ఈ యొక్క అత్యంత భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 21 సెంటీమీటర్ల వరకు కూడా పైబడే ఇక్కడ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్ష తీవ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఉత్తర ఈశాన్య జిల్లాలకు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే సుమారు 8 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? వర్షాలు ఏ సమయంలో కురుస్తాయి అంటారు? ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎల్లో కలర్ హెచ్చరిక అనగానే ఇక్కడ వర్షపాతం అనేది సుమారు 1 సెంటీమీటర్ నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా ప్రస్తుతం మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా మనకి తేలికపాటి జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క తీవ్రత సాయంత్రం పెరిగే కొద్దీ కూడా మనకి ఈ యొక్క వర్ష తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రేపు కూడా తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ని కూడా ఇచ్చారు. సో ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఉన్నటువంటి హనుమకొండ, అలాగే వరంగల్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ యొక్క అత్యంత భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో రేపు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుతో పోలిస్తే రేపు సిటీలో కూడా వర్ష తీవ్రత అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఏ జిల్లాలలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది? నిన్న గనక చూసుకుంటే సుమారు మనకి ఒక చోట అత్యంత భారీ వర్షం అనేది నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా గోవిందపేటలో, ములుగు జిల్లాలో మనకి అధికంగా 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో 21 సెంటీమీటర్ దాటింది అంటే మనం అత్యంత భారీ వర్షం కింద చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ 22 సెంటీమీటర్లు కనుక ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ సంభవించిందని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే 3 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్లో 16 సెంటీమీటర్లు, అలాగే వరంగల్లో 11 సెంటీమీటర్లు, ములుగులో కూడా 11 సెంటీమీటర్లు, జగిత్యాల్లో కూడా 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. సో 3 చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే 36 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడుకొని ఉంటాయా?
నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇటు వర్ష తీవ్రతతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. సో ఈరోజు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది క్రమేపీ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అంతటా కూడా ఇంత మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకు నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 29 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. కాబట్టి సో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. ఇక అక్కడక్కడ మనకు హైదరాబాద్లో చిరుజల్లులతో పాటు తేలికపాటి వర్షం కూడా కురుస్తోంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాలకి రెడ్ అలర్ట్, అదేవిధంగా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో, అదేవిధంగా గ్రీన్ అలర్ట్స్ కూడా జారీ చేసినట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్ప వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో బయటకు రాకూడదు అని సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.